యోగ నిద్ర. యోగ నిద్ర అనేది యోగ మరియు నిద్ర అనే రెండు పదాలతో రూపొందించబడింది. యోగా అంటే ఐక్యత, అంటే పర్యావరణం, శరీరం, మనస్సు మరియు ఆత్మ ద్వారా సామరస్యంగా జీవించడాన్ని సూచిస్తుంది. నిద్ర అంటే నిద్ర. కానీ సాధన సమయంలో ఉద్దేశం నిద్రపోవడం కాదు. మేము రిలాక్స్డ్ అవగాహన స్థితిని లక్ష్యంగా పెట్టుకున్నాము. అంటే రిలాక్స్డ్ కంఫర్ట్గా ఉండటం. ఇంకా సూచనల గురించి తెలుసు. లక్ష్యం ఏకాగ్రత కోసం ప్రయత్నించడం కాదు, దాని గురించి తెలుసుకోవడం మరియు సాక్షిని అనుభవించడం. కాబట్టి ప్రారంభిద్దాం. ప్రాక్టీస్ కోసం మీ స్థలాన్ని సెటప్ చేయడానికి ఇక్కడ కొంత సమయం కేటాయించండి. గది చాలా ప్రకాశవంతంగా లేదా పూర్తిగా చీకటిగా ఉండేలా గదిలోని లైట్లను డిమ్ చేయండి. ఆదర్శవంతంగా స్విచ్ ఆఫ్ చేయండి లేదా ఫ్యాన్ లేదా ఎయిర్ కండిషనర్ వేగాన్ని తగ్గించండి. గది బాగా వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. యోగ నిద్రను యోగా చాప లేదా ఉన్ని దుప్పటిపై సాధన చేయాలని సిఫార్సు చేయబడింది. ఉపచేతన మనసు దానిని నిద్రతో అనుబంధిస్తుంది కాబట్టి మంచంపై సాధన చేయవద్దు. దుస్తులు వదులుగా మరియు సౌకర్యవంతంగా ఉండాలి కాబట్టి బెల్ట్, వాచ్, చైన్, హెయిర్ పిన్ వంటి శరీరాన్ని కుదించే ప్రతిదాన్ని తొలగించండి. మీరు సౌలభ్యం కోసం తల కింద సన్నని మృదువైన కుషన్ను ఉంచవచ్చు. చాలా తక్కువ స్థితిలో దయచేసి దిండును మోకాళ్ళ కింద లేదా వెనుకకు మద్దతు కోసం ఉంచండి. ఇప్పుడు యోగ నిద్ర మెడిటేషన్ సాధన కోసం సిద్ధంగా ఉండండి. దయచేసి మీరు మీ వీపు మీద పడుకోండి. దీన్నే శవాసన అంటాము. శవాసనలో శరీరం స్వేచ్ఛగా మరియు సౌకర్యవంతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి కాళ్ళను వెడల్పుగా కొద్దిగా దూరంగా ఉంచండి. పాదాలను ఇరువైపులా ఫ్రీగా ఉంచండి. చేతులు శరీరానికి దూరంగా ఉంచండి. ఆర్మ్ పిట్స్ ఫ్రీగా ఉంచండి. అరచేతుల వేళ్ళు మెత్తగా పైకి ఎదురుగా ఉంటాయి. భుజాలను చెవుల నుండి దూరంగా తీసుకురండి. మెడ వెనుక భాగాన్ని పొడిగించడానికి గడ్డాన్ని కొద్దిగా టక్ చేయండి. తల గట్టిగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. కళ్ళు మరియు నోరు మెత్తగా మూసుకోవడం. ముఖం మీద సున్నితమైన చిరునవ్వు ఉంచండి. ఇప్పుడు దీర్ఘంగా మరియు లోతైన శ్వాస తీసుకోండి మరియు ఊపిరి పీల్చుకోండి. మెలకువగా ఉండి నిశ్చలంగా ఉండటమే మీ ఉద్దేశం. కొన్ని నిమిషాల పాటు మిగతావన్నీ పట్టించుకోకుండా ఉండే ప్రయత్నం. యోగ నిద్ర అనుభవం వినడంతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఇంటి బయట శబ్దాల గురించి తెలుసుకోండి. అత్యంత సుదూర ధ్వనిని చాలా దూరంగా వినడం ద్వారా ప్రారంభించండి. ఆ ధ్వనిని గుర్తించి తదుపరి ధ్వనికి మెల్లగా వెళ్ళండి. ఈ విధంగా అవగాహనను ఒక ధ్వని నుండి మరొక శబ్దానికి తరలిస్తూనే ఉండండి. ఈ బాహ్య శబ్దాలు బ్యాక్గ్రౌండ్ మరియు ముందు భాగంలో మసకబారడానికి అనుమతించండి.
మీరు నా వాయిస్ మరియు సూచనల గురించి తెలుసుకుంటారు. చివర్లో మిమ్మల్ని ప్రాక్టీస్ నుండి బయటకు తీసుకురావడానికి నేను ఓం అని మృదువుగా జపిస్తాను. ఇప్పుడు శరీరానికి అవగాహనను తీసుకురండి. మనం ఇప్పుడు వివిధ శరీర భాగాల ద్వారా అవగాహనను తిప్పుతాము. శరీరం యొక్క కుడివైపు నుండి ప్రారంభిద్దాం. కుడి చేతి బొటనవేలు, కుడి చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలికి వెళ్ళడం గురించి తెలుసుకోండి. కుడి అరచేతి, అరచేతి వెనుక, మణికట్టు, ముంజేయి, కుడి మోచేయి, పై చేయి, భుజం, ఛాతీ కుడివైపు, కుడి నడుము, కుడి తుంటి, కుడి తొడ, మోకాలు, షిన్, చీలమండ, కుడి పాదం పైభాగం, అరికాలి పాదం, కుడి బొటనవేలు, రెండవ బొటనవేలు, మూడవ, నాలుగవ మరియు ఐదవ కాలి. అవగాహనను శరీరం యొక్క ఎడమ వైపుకు తరలించండి. ఎడమ చేతి బొటనవేలు, ఎడమ చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు, ఎడమ అరచేతి, అరచేతి వెనుక, మణికట్టు, ముంజేయి, మోచేయి, పై చేయి, భుజం, ఛాతీ ఎడమవైపు, ఎడమ నడుము, తుంటి గురించి తెలుసుకోండి. ఎడమ తొడ, మోకాలు, షిన్, చీలమండ, పాదాల పైభాగం, పాదం యొక్క అరికాలి, బొటనవేలు, రెండవ బొటనవేలు, మూడవ, నాలుగవ మరియు ఐదవ కాలి. నా స్వరాన్ని అనుసరిస్తూ ఉండండి మరియు అవగాహనను మడమలకు తీసుకురండి. దూడ కండరాలు, మోకాళ్ళ వెనుక, తొడల వెనుక, పిరుదలు, దిగువ వీపు, మధ్య వీపు, పై వీపు, చేతుల వెనుక, భుజాల వెనుక, మెడ వెనుక, తల వెనుక, తల పైభాగం, నుదురు, కనుబొమ్మలు, కనుబొమ్మల మధ్యకాలి, కనురెప్పలు, చెవులు, బుగ్గలు, ముక్కు, ముక్కు యొక్క కొన, నాసికా రంధ్రాలు, పై పెదవి, పై దవడ, నాలుక, నాలుక కొన, దిగువ దవడ, దిగువ పెదవి, గడ్డం, గొంతు కేంద్రం, ఛాతీ, పై పొత్తికడుపు మరియు దిగువ ఉదరం. ఇప్పుడు సహజమైన మరియు ఆకస్మిక శ్వాస గురించి తెలుసుకోండి. శరీరంలోని ఏ భాగాలు అంగీకరించినట్లుగా కదులుతున్నాయో గమనించడం, శ్వాసను
గమనించడం కొనసాగించండి మరియు మనం శ్వాసలను 27 నుండి 1 వెనుకకు లెక్కించడం మొదలు పెడదాం. మొదటి 3 నంబర్ల కోసం నేను మీకు మార్గనిర్దేశం చేస్తాను. నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి. 27. నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి. 26. నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి. 25. 1 వరకు ఇలాగే కొనసాగించండి. నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి. నెమ్మదిగా ఊపిరి వదిలేయడం. నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి. నెమ్మదిగా ఊపిరి వదలండి. ఊపిరి పీల్చుకోవడం, ఊపిరి పీల్చుకోవడం, మీరు నంబర్ గురించి అవగాహన కోల్పోతే మీరు మళ్ళీ లెక్క పెట్టడం 27 నుంచి 1 వరకు మరలా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. శ్వాసపై పూర్తిగా అవగాహనను కొనసాగించడం ద్వారా 27 నుండి మళ్ళీ ప్రారంభించండి. నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవడం, నెమ్మదిగా ఊపిరిని వదిలేయడం. ఇప్పుడు ఊపిరిని లెక్కించడం వదలండి. శరీరం మరియు చాప మధ్య ఉన్న విభిన్న సంపర్క బిందువులను గమనిస్తూ శరీరానికి తిరిగి అవగాహన వస్తుంది. స్పర్శ భావాన్ని అనుభూతి చెందండి మరియు వివిధ శబ్దాల గురించి తెలుసుకోండి. ధ్వని అవగాహన ద్వారా బాహ్య ప్రపంచానికి మళ్ళీ కనెక్ట్ అవుతూ ఒక ధ్వని నుండి మరొక శబ్దానికి వెళ్ళడం. ఇప్పుడు శరీరం మరియు మనస్సును మేల్కొల్పడానికి 3 శక్తివంతమైన శ్వాసలను తీసుకోండి.
యోగ నిద్ర సాధన ఇప్పుడు పూర్తయింది. మీ సమయాన్ని వెచ్చించి శవాసనను సున్నితంగా కదిలిస్తూ వేళ్ళు, కాలి వేళ్లను కదిలించండి. తలను పక్కకు కదిలించండి. మెడను వదలండి. పాదాలను ఒకదానికొకటి తీసుకురండి. వేళ్లను ఇంటర్లాక్ చేయండి. లోతైన శ్వాస తీసుకోండి. తల కాలిపై చేతులు చాచి మొత్తం శరీరాన్ని పొడిగించండి మరియు విడుదల తర్వాత మీరు మోకాళ్ళను కుడి మరియు ఎడమకు తరలించడం ద్వారా వెన్నెముకను విడుదల చేయాలి. వంగిన మోకాళ్ళను కుడివైపున పడుకొని కుడివైపుకు ఒక క్షణం ఛాతీ వైపు మోకాలు ఎడమ చేతి మద్దతుతో కళ్ళు మూసుకొని ఏదైనా సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోండి. దీన్ని సుఖాసన అంటాము. శరీరం ఇప్పటికీ వెన్నుముక కుడివైపుకు. యోగ నిద్ర అనుభవాన్ని ప్రతిబింబిస్తూ ఒక క్షణం మౌనంగా మరియు నిశ్చలంగా కూర్చోవడం. ప్రార్థన నమస్కార్ ముద్రలో చేతులు కలపండి. ఇప్పుడు అరచేతులను కలిపి రుద్దండి మరియు అరచేతులను కప్ మరియు వాటిని కళ్ళపై ఉంచండి. ముఖం మరియు మెడపై అరచేతులు కదిలే వెచ్చదనాన్ని ఆస్వాదించండి. ఇప్పుడు అరచేతులను మీ ముందు ఉంచి సున్నితమైన చిరునవ్వుతో కళ్ళు తెరిచి మీ అరచేతులను చూడండి. సుస్వాగతం. యోగ నిద్ర యొక్క సాధారణ అభ్యాసం శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి మరియు మనసును శాంతపరచడానికి గొప్ప మార్గం. నేను మిమ్మల్ని మౌనంగా ఉండమని మరియు అంతర్గత నిశ్చలతను కొనసాగించమని ప్రోత్సహిస్తున్నాను. ఈ క్షణం ఆనందించండి. మనమందరం ఆరోగ్యకరమైన మరియు ప్రశాంతమైన జీవితంతో జీవిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.